अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। एडिशनल कलेक्टर मुकामी इदारे चंद्रशेखर ने कहा है कि हुकूमत हैंडलूम कारीगरों की तरक्की और बहबूद के लिए कई फलाही स्कीमें नाफिज कर रही। हैंडलूम कारकुनों ने हैंडलूम ज्वेलरी डिपार्टमेंट के ज़रिए एहतमाम संगारेड्डी ITI कॉलेज से कलेक्ट्रेट तक एक रैली निकाली ताकि कौमी यौम हथकरघा मनाया जा सके। एडिशनल कलेक्टर चंद्रशेखर ने रैली को झंडी दिखाकर रवाना किया। बादशाह कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में ज़िले के मुख्तलिफ हिस्सों से आए हैंडलूम वर्कर्स के साथ मीटिंग हुई। इस मौके पर उन्होंने कहा कि अगर हैंडलूम वर्कर्स जदीद टेक्नोलॉजी को अपने पेशे में इस्तेमाल करें और बदलते हुए हालात के मुताबिक अपनी सलाहियतों को बेहतर बनाएं तो हैंडलूम का ख्वाब चिकनाचूर नहीं होगा। उन्होंने कहा कि अगर पढ़े लिखे नौजवान हैंडलूम के पेशे में दाखिल होंगे तो जदीद टेक्नोलॉजी से काम आसान हो जाएगा और बहुत सी नई किस्म की मसनूआत लाने का मौका मिलेगा। దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీస్లో చేనేత కార్మికులతో పాటు కుల బాంధవులతో పాటు సొసైటీస్ ప్రెసిడెంట్లు జోగిపేట చేనేత సహకార సంఘం వర్కర్ల అశోక్ చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్ని మా కులస్తులందరం కూడా సంగారెడ్డికి కలెక్టర్ ఆఫీస్లోకి వచ్చేసి చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా కులస్తులకు కార్మికులకు చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వము ఇచ్చే ఏదైతే పథకాలు ఉన్నాయో అన్నీ కూడా చేనేత కార్మికులు అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకు చాలా అంటే బీద పరిస్థితి అదో పరిస్థితిలో ఉన్న కార్మికులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మా మంత్రి గారైన దామోదర్ రాజనరసింహ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా చేనేత కార్మికుల తరపున కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా శైలజ మేడం గారు కూడా చాలా రోజుల నుంచి ఆమె మాకు బాగా సేవలు అందిస్తుంది. ఆమె మా జోగిపేట సంఘాన్ని ఒక కంటితో చూసి కొద్దిగా మాకు ఈ మొగ్గాలు కానీ ఈ యారం కానీ ఇప్పించాలని చెప్పని కోరుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వము యారాన్ని కానీ మగ్గాల కానీ దారాన్ని ఇచ్చింది. మా జోగిపేటలో ఉన్ని ఫినిషింగ్ ప్లాంట్ ఉన్నది. ఉన్ని ఫినిషింగ్ ప్లాంట్ ఉండి ఒక 35 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు అది ఇతర శిథిలావస్థలో ఉన్నది. దాన్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మా మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారిని మరియు శైలజ మేడం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఇవ్వాలని అనుకున్నాం. మా సంఘం తరఫున వీళ్ళందరూ మా సంఘాలకు మా ఉన్ని సంఘం కానీ జోగిపేటలో ఉన్న చేనేత సంఘం కానీ అన్నీ ఆదుకోవాలని మా సంఘంలో తయారైన మెరినో రగ్గులను ప్రభుత్వ హాస్టళ్లకు లేకుంటే ప్రభుత్వ వసతి గృహాలకు మరియు మిలిటరీ వాళ్ళకి ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల మొదలు మా దగ్గర తయారైన ఉన్ని రగ్గులను మిలిటరీ వాళ్ళకి సప్లై చేసేది మేము. ఇప్పుడు హాస్టళ్ళకు చేయాలని ప్రభుత్వం తరఫున మేము కోరుకుంటున్నాము.